విజయవాడలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జల దిగ్బంధంలో ఉంది విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్. రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు తాజా సమాచారంతో. శివకుమార్, విజయవాడలో వర్ష బీభత్సాన్ని మనం చూస్తూ ఉన్నాము. మొగల్రాజపురంలో జరిగిన దారుణమైన కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇంకొక వైపు బస్ స్టాండ్ మరీ దారుణంగా కనిపిస్తోంది. దాదాపు బస్సులు నీటిలో మునిగిపోయి కనిపిస్తున్న సిచ్యువేషన్. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఒకవైపు మొగల్రాజపురంలో రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతోంది? ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది? విజయవాడలో ప్రజలను వర్షం భయపెడుతూ ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ప్రయాణికుల రాకపోకలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది కూడా చూడొచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఆ వరద నీరు మొత్తం కూడా బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చి చేరటంతో బస్సుల రాకపోకలకు కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. బస్సులు కూడా కొన్ని నిలిపివేసినటువంటి పరిస్థితులు కూడా బస్టాండ్లో కనపడుతున్నాయి. దీంతో ప్రయాణికులు రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. మరోవైపు హైదరాబాదు విజయవాడ వచ్చేటువంటి హైవే మీద పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి చేరటంతో రైల్వే బ్రిడ్జ్ వద్ద మొత్తం కూడా వరద నీరు వచ్చి చేరిపోయింది. దీంతో 5 నుంచి 10 అడుగుల మేర అయితే వాటర్ నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా ఆ వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆ బస్సులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి కూడా అధికారులకు అవకాశం లేక ఆ బస్సులను కూడా అక్కడే వదిలివేశారు. వాటర్ తగ్గిన తర్వాత ఆ బస్సులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పని అధికారులు అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు కొండ ప్రాంతాలు విరిగిపడుతూ ఉన్న నేపథ్యంలో అధికారులు దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఈ యొక్క కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందో ఆ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను రక్షించేందుకు ఒకవైపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే 2 కూడా కొండ చర్యలు విరిగిపడి వారి మీద 2 మృతి చెందినటువంటి పరిస్థితి. వారిని పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ప్రయాణికులు బస్సులు లేక ఇటు ఆటోలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. బస్టాండ్కి వాన్లోనే తడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది ఇక్కడ ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారండి? అసలు మీకు ఎలాంటి సమస్య ఉంది ఇక్కడ? సమస్య ఏం లేదు. ఈ వర్షం పడితే ఎవరేం చేస్తాంలే, కానీ నేను నర్సరావుపేట వెళ్తున్నాను. నర్సరావుపేట వెళ్ళడానికి వచ్చాం. బస్సులు ఉన్నాయా? బస్సులు ఉంటున్నాయి, వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు. వర్షానికి మనం ఏం చేస్తాం, ప్రాబ్లం. ఇది వర్షం వల్లే ప్రజలకు ఈ యొక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్తూ ఉన్నారు. మరోవైపు వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడంతో విమానాల రాకపోకలకు కూడా కొంత ఆటంకం ఏర్పడుతూ ఉంది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు విమానాలు కూడా గాల్లో చక్కర్లు కొడుతూ కొంత ఆలస్యంగా అయితే ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉంది.